మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఓ సినిమాకి సన్నాహాలైతే జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా లేకపోతే 157 అవుతుందా అన్నది మాత్రం తెలియదు, కానీ ప్లానింగ్ అయితే మాత్రం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లయితే ప్రచారంలో అయితే ఉంది. అయితే ఇప్పుడు స్టోరీ విషయంలో అనిల్ గారు ఒక కొత్త టర్నింగ్ తీసుకొచ్చినట్లు గుసగుస అయితే వినిపిస్తుంది. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కథలో కొన్ని రకాల మార్పులు చేస్తే అది మల్టీ స్టారర్గా మారవచ్చని అనిల్ భావిస్తున్నాడట. అదే నిజమైతే మెగా కింగ్ అభిమానులు కోరిక తీరిపోతుంది. చిరంజీవి నాగార్జునలను ఒకే ఫ్రేమ్లో చూడాలని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతకాలంగానో వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఎంత గొప్ప స్నేహితులు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే చిరంజీవి టైంపాస్ చేసేది కేవలం నాగార్జునతో మాత్రమే. అలాంటి నాగ్తో నటించాలని చిరంజీవి చాలా కాలంగా ఆశపడుతున్నారు, కానీ స్టోరీ సెట్ కాకపోవడంతో సాధ్యపడలేదు. ఇప్పుడు అనిల్ రూపంలో చిరంజీవికి ఆ ఛాన్స్ దొరుకుతున్నట్లే కనిపిస్తోంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను కానీ సీనియర్ హీరోలను కానీ డీల్ చేయడం అన్నది అనిల్కి కొట్టిన పిండి లాంటిది. F2, F3 చిత్రాలతో వెంకటేష్, వరుణ్ తేజ్లను కూడా డీల్ చేశాడు. ఈ కాంబోలో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో చిరు నాగులను మేనేజ్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు. అయితే కథ అన్నదే ఇక్కడ కీలకం. అది అనిల్ మార్క్ స్టోరీ అవుతుందా, అందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నా అన్నది తెలియాలి. F2 చిత్రాలను కామెడీ నేపథ్యంలోనే తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలుసు.